హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ్ సర్వీసెస్. ఈరోజు మీకు ఇండియన్ పాలిటీలో ఏవైతే భారత రాజ్యాంగ భాగాల్లో కానీ చూసుకున్నట్లయితే మూడవ భాగం ప్రాథమిక హక్కులు, అందులో మనకు పార్ట్ 1 అంటే మొత్తం 12 నుంచి 35వ అధికరణలు ఉన్నాయి మన ప్రాథమిక హక్కుల్లో. అందులో వచ్చేసి మనకు ఈ వీడియోలో 12 నుంచి మొత్తం 16 అధికారులు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సులువుగా గుర్తుపెట్టుకోవడానికి విధంగా మన ఈ అన్ని పోటీ పరీక్షలకు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో వీటితో పాటు మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ కానీ స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ కానీ సో మీకు ఏమైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయో మొత్తం మన తెలుగు మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోస్లోకి వెళ్దాము. ఇప్పుడు 12 నుంచి 16 అధికారంలో చూసుకున్నట్లయితే సింపుల్గా అంటే షార్ట్ కట్తో చూసుకుందాం, తర్వాత డీటెయిల్స్గా ఇచ్చాను. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు పొందుపరిచినారు. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. భారతీయులకు సమాన హక్కులు కావాలని మొదట డిమాండ్ చేసిన వ్యక్తి వచ్చేసి బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులకై తీర్మానం ఆమోదించారు. ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు కాపాడతాయి. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో 21 ప్రకరణలో తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నిటినీ రద్దు చేయవచ్చు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ వాటి స్ఫూర్తికి భంగం కలిగించరాదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండగా 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు. ఆస్తి హక్కును 300A అధికంలో చేర్చారు. ఆస్తి హక్కు ప్రస్తుతం కేవలం చట్టబద్ధ హక్కు మాత్రమే. ప్రస్తుత ప్రాథమిక హక్కుల సంఖ్య 6. సమానత్వపు హక్కు 14 నుంచి 18 ప్రకరణలోను, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22 ప్రకరణలు, పీడన నిరోధక హక్కు 23 నుంచి 24 ప్రకరణలు, మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 ప్రకరణలను, విద్యా సాంస్కృతిక హక్కు 29 నుంచి 30 ప్రకరణలను, రాజ్యాంగ పరిహారపు హక్కు 32వ ప్రకరణ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 12వ అధికరణ రాజ్యం అనే పదానికి నిర్వచనం ఇవ్వబడింది. అంటే 13వ అధికరణం రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు ప్రస్తుత చట్టాల్లోని ప్రాథమిక హక్కులను విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు. అందులో ఒకటి సమానత్వపు హక్కు. 14వ అధికరణ చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ నియమం బ్రిటన్ నుండి గ్రహించారు. అయితే ఇది రాష్ట్రపతి, గవర్నర్, విదేశీ రాయబారుల దౌత్యవేత్తలకు వర్తించదు. 15వ అధికరణ పౌరులను జాతి, కుల, మత, లింగ, పుట్టుక ఆధారంగా వివక్ష చూపరాదు. 15.4లో చూసుకున్నట్టు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు తగిన రక్షణలు కల్పించవచ్చు. 16వ అధికరణ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. 16.4 ప్రకారం ఉద్యోగాలలో కొన్ని వర్గాలకు రిజర్వ్ చేయవచ్చు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 16.6 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించారు. 12 జనవరి 2019 నుండి అమల్లోకి వచ్చింది. మనం ఇప్పటిదాకా పైన చెప్పిన 12 నుంచి 16వ అధికరణలు చాలా షార్ట్ కట్లో చూసామంటే మన గ్రూప్ 4 వరకు అయితే ఓకే, అంటే సింపుల్గా చదువుకోవడం ఏదైనా చిన్న చిన్న వాటికి. కానీ మనం క్లియర్గా చూడాలి అంటే, క్లియర్గా చదవాలి అంటే ఇప్పుడు నుంచి చూద్దాము ఈ యొక్క అధికరణలు. చూస్తూ మానవ శక్తి సామర్థ్యాలను స్వేచ్ఛగా వినియోగించేందుకు వీలైన పరిస్థితులు అనగా హక్కులను నెలకొల్పడం రాజ్యం బాధ్యత. టిహెచ్ గ్రీన్. ఒక మానవుడు సంపూర్ణంగా లేదా పరిపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి అతనికి కల్పించిన కావలసిన కనీస సదుపాయాలనే ప్రాథమిక హక్కులు అని అంటారు. ప్రాథమిక హక్కుల లక్ష్యం కేవలం రక్షణను మరియు పౌరసత్వాన్ని ప్రజలకు కల్పించడం మాత్రమే కాదు, పౌరుల ప్రవర్తనకు చెందిన కొన్ని ప్రమాణాలను, పౌరసత్వాన్ని, న్యాయాన్ని, అందరికి సమాన పరిస్థితులను కల్పించడానికి అవసరమైన భౌతిక, నైతిక స్వచ్ఛతను కూడా పెంపొందించాలని న్యాయమూర్తి సప్రు అభిప్రాయపడ్డాడు.
వ్యక్తులు ఉన్నత స్థితిలో జీవించడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల యందు సంపూర్ణమైన అభివృద్ధిని సాధించడానికి మౌలికమైన అవసరాలుగా భావించిన హక్కులను ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తూ ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ తమ తమ రాజ్యాంగాల యందు ప్రాథమిక హక్కుల కోసం ఒక ప్రత్యేకమైన భాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాలనా కాలంలో భారత ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను భావితరాలకు మన రాజ్యాంగం ద్వారా అందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచినారు. భారత రాజ్యాంగానికి మాగ్నా కార్టా వంటిది ప్రాథమిక హక్కుల భాగం. అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ చే ప్రభావితమైన మన రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగంలో పొందుపరిచినారు. హక్కు అనగా అవకాశం, అధికారం మరియు కలిగి ఉండుటగా భావించారు. భారత ప్రజాస్వామ్యానికి పునాదిరాలు ప్రాథమిక హక్కులు అని నాని పాల్కీవాలా పేర్కొన్నాడు. ఒక వ్యక్తిలో అంతర్గతంగా నిబిడీకృతమై ఉన్న శక్తి యుక్తులను ఆధారం చేసుకొని ఉన్నత స్థాయిని సూచించుటకు కల్పించబడిన సామాజిక అవకాశాల హక్కులు అని హెడ్జే లాస్కీ అభిప్రాయపడ్డాడు. సమాజం చేత కోరబడి రాజ్యం చేత గుర్తించబడిన అంశాలే హక్కులు. హక్కుల చరిత్ర గురించి చూసుకున్నట్లయితే ప్రపంచంలో మొదటిసారిగా హక్కులు రాతపూర్వకంగా ప్రజలకు జారీ చేయబడిన పత్రం మాగ్నా కార్టా. బ్రిటన్కు చెందిన జాన్ ఎడ్వర్డ్ 1215లో మాగ్నా కార్టా పత్రాన్ని జారీ చేశాడు. రక్తరహిత విప్లవం తర్వాత 1689లో బ్రిటిష్ పార్లమెంట్ చేసిన హక్కుల ప్రకటన ప్రజల రాజకీయ హక్కులను మరియు పౌరుల హక్కులను గుర్తించినది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1876లో అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జన్మించిన మానవులు జీవితాంతం వాటితోనే కొనసాగుతారని థామస్ జాఫర్సన్ పేర్కొన్న అంశం హక్కుల చరిత్రలో మైలురాయి. 1789లో ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇవ్వబడిన నినాదాలపైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రజా రాజ్యాంగాలన్నింటిలో హక్కుల రూపంలో పొందుపరిచారు. 1917లో రష్యా విప్లవం అనంతరం రూపొందించబడిన రాజ్యాంగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందించే అంశం మన రాజ్యాంగంతో సహా అనేక రాజ్యాలకు ఆదర్శమైనది. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి చేసిన మానవ హక్కుల ప్రకటన ప్రపంచ ప్రజల హక్కుల చరిత్రకు మరొక మైలురాయి. ప్రాథమిక హక్కుల రూపకల్పన గురించి చూసుకున్నట్లయితే 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లును ప్రతిపాదించి భారతీయులకు వాక్ స్వాతంత్ర్యము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కుల రూపకల్పన 1890లో బాలగంగాధర్ బిల్లును 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లును ప్రతిపాదించి భారతీయులకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రము మరియు వారి ఇళ్లకు కానీ ఆస్తులకు కానీ సంరక్షణ కావాలని తొలిసారిగా డిమాండ్ చేశారు. భారతదేశంలో 1907లో జాతీయ కాంగ్రెస్ సమావేశం ప్రజల హక్కులపై మొదటగా తీర్మానం ఆమోదించింది. 1925లో శ్రీమతి అనిబిసెంట్ ప్రవేశపెట్టిన కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే భారతీయులకు నెక్స్ట్ చూసుకున్నట్లు భారతీయులకు కూడా శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని కోరారు. 1927లో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం భవిష్యత్తు రాజ్యాంగానికి ప్రాథమిక హక్కు ప్రాతిపదిక కావాలని డిమాండ్ చేసింది. 1928లో నెహ్రూ నివేదికలో భారత్లో ప్రవేశపెట్టే చట్టాలన్నింటిలో కూడా ప్రాథమిక హక్కులను చేర్చాలని, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను సంరక్షించే విధంగా హక్కులు ఉండాలని చెప్పారు. 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం భారతీయులకు ప్రాథమిక హక్కులను ఇవ్వాలని డిమాండ్ చేసింది. 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు. 1945లో సర్ తేజ్ బహదూర్
సహ్రు నేతృత్వంలో భారతీయ మేధావుల కమిటీ భవిష్యత్తులో రూపొందించట భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రతిపాదికగా ఉండాలని పేర్కొంది. భారత రాజ్యాంగ పరిషత్ నుండి జేబి కృపలాని నేతృత్వంలో ఏర్పడిన ప్రాథమిక హక్కుల కమిటీ ఉప కమిటీ మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచడంలో కీలక పాత్రను పోషించినది. 1928లో నెహ్రూ నివేదికలో భారత్లో ప్రవేశపెట్టే చట్టాలన్నింటిలో కూడా ప్రాథమిక హక్కులను చేర్చాలని, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను సంరక్షించే విధంగా హక్కులు ఉండాలని చెప్పారు. 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం భారతీయులకు ప్రాథమిక హక్కులను ఇవ్వాలని డిమాండ్ చేసింది. 1950లో రాజ్యాంగం అమలుకు వచ్చే నాటికి భారత రాజ్యాంగం క్రింది 7 ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తుంది. అవి వచ్చేసి ఒకటొచ్చేసి సమానత్వపు హక్కు 14 నుంచి 18, 2 స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22, పీడనను నిరోధించే హక్కు 23 నుంచి 24, 4 వచ్చేసి మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28, 5 వచ్చేసి విద్యా సాంస్కృతికపు హక్కు 29 నుంచి 30, 6 వచ్చేసి ఆస్తి హక్కు 31, ఈ అధికారులు మొత్తం రాజ్యాంగ పరిహారపు హక్కు 32. ప్రస్తుత భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కలవు. 1978లో జనతా ప్రభుత్వ కాలంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ప్రస్తుత ఆస్తి హక్కు 300A అధికరణలో చట్టబద్ధ హక్కుగా ఉంది. ఆస్తి హక్కును తొలగించడం ద్వారా 31వ అధికరణను తొలగించారు. 12వ అధికరణ చూసుకుందాం. ఇప్పుడు అధికరణలు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాథమిక హక్కుల్లో 12వ హక్కు నుంచి 35వ హక్కులు అధికరణల వరకు. సో భారత రాజ్యాంగ నిర్వచనం గురించి చూస్తూ భారత రాజ్యాంగం రాజ్యానికి సంబంధించిన నిర్వచనాన్ని ఈ క్రింది విధంగా తెలుపుతుంది. ఒకటి వచ్చేసి కేంద్ర ప్రభుత్వాలు, బి వచ్చేసి మనకు పార్లమెంటు మరియు శాసనసభలు, సి వచ్చేసి ఇతర అధికార సంస్థలు. ఇతర అధికార సంస్థల గురించి స్పష్టమైన నిర్వచనం రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. అదేవిధంగా తదనంతర కాలంలో రాజ్యాంగ సవరణల ద్వారా కానీ చట్టాల ద్వారా కానీ రాజ్యానికి ఎలాంటి నిర్వచనం ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు వివిధ కేసులను విచారించే సందర్భంలో ఇవ్వబడిన తీర్పును అనుసరించి రాజ్యానికి నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశారు. అజయ్ హాసియా వర్సెస్ ఖాలిద్ ముజీబ్ మధ్యలో ఏం జరిగిందంటే జస్టిస్ పిఎన్ భగవతి నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్య నిర్వచనానికి ఒక స్పష్టతను చేకూర్చింది. రాజ్య పరిధిలో గల సంస్థలు వచ్చేసి రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థలు, చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు, 3 వచ్చేసి అధికారయుత ఆజ్ఞలు జారీ చేయబడిన సంస్థలు, 4 వచ్చేసి పన్నులు విధించగలిగే సంస్థలు, 5 వచ్చేసి ప్రభుత్వ వ్యయంతో నడిచే సంస్థలు, 6 వచ్చేసి ప్రభుత్వ ఆర్థిక సహాయం మెజారిటీగా పొందే సంస్థలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్య పరిధిలోకి రాని సంస్థలు ఏమిటంటే 1980 కోఆపరేటివ్ సొసైటీ చట్టం ద్వారా నమోదైన సంస్థలు, ట్రస్టీలు అంటే సొంత నిధులతో నడిచే సంస్థలు, ఆజ్ఞలు ఆదేశాలు జారీ చేయే అధికారం లేని సంస్థలు వచ్చేసి సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను అనుసరించి క్రింది వాటిని ఇతర అధికారయుత సంస్థలుగా రాజ్య పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఒకటి వచ్చేసి యూనివర్సిటీస్, 2 వచ్చేసి రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, 3 వచ్చేసి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, 4 వచ్చి ఎల్ఐసి ఆఫ్ ఇండియా, 5 వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్. ప్రాథమిక హక్కుల సంరక్షణ అండ్ అమలు విషయంలో ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టులు హక్కుల సంరక్షణ సందర్భంలో రాజ్య పరిధిలోకి వచ్చే అధికారయుత సంస్థలకు వీటిలో జారీ చేస్తాయి. 13 అధికరణ గురించి చూసుకున్నట్లయితే ఈ అధికరణ మన దేశ న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష అధికారం కల్పిస్తుంది. అనగా ప్రాథమిక హక్కులను విరుద్ధమైన చట్టములు చెల్లవు. 26 జనవరి 1950 నాటికి అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం నాటికి అమల్లో ఉన్న చట్టాలను రాజ్యాంగ పూర్వ చట్టాలుగా పేర్కొంటారు. ఈ చట్టాలు కానీ
చట్టాలలోని భాగాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన పార్లమెంట్ మరియు శాసనసభలు రూపొందించే చట్టాలు రాజ్యాంగ అనంతరం చట్టాలుగా పేర్కొంటారు. ఈ చట్టాలు కానీ చట్టాలలోని భాగాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు. చట్టాలు అనగా కేవలం చట్టాలు మాత్రమే కాకుండా ఆర్డినెన్స్, ఆర్డర్లు, నోటిఫికేషన్లు, బైలా, రూల్స్ వంటి మొదలైన అంశాలను కూడా చట్టాల్లో భాగంగా పరిగణిస్తారు. 1951లో శంకరీ ప్రసాద్ వర్సెస్ యుఓఐ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు సాధారణ చట్టాల వల్లే రాజ్యాంగ సవరణల న్యాయ సమీక్షకు గురి చేయరాదని తీర్పునిచ్చింది. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్యలో చూసినట్లయితే వ్యాజ్యంలో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్షకు గురి చేసే అధికారం లేదని తీర్పునిచ్చింది. 1967 గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదంటూ ఆ రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తామని తీర్పునిచ్చింది. 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన రాజ్యాంగ సవరణలు చెల్లవని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టు కలదని తీర్పునిచ్చింది. ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్ మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు 1950లో పీడీ చట్టం రాజ్యాంగబద్ధమే అయినా దానిలోని 14వ క్లాస్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ అనంతర చట్టాలను న్యాయ సమీక్షకు గురి చేసింది. చట్టం అనగా పార్లమెంట్ శాసనసభ రూపొందించే చట్టాలు మాత్రమే కాక గవర్నమెంట్ ఆర్డర్స్, బై లాస్, రూల్, నోటిఫికేషన్ వంటి అంశాలు కూడా చట్టాలే. డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ అంటే ప్రభుత్వం రూపొందించిన చట్టాలలోనే ఏదైనా భాగం కానీ, నియమం కానీ, నిబంధనలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ అంశాన్ని మాత్రమే వేరు చేసి అది రాజ్యాంగ విరుద్ధం, అది చెల్లదు అని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ లేదా వేరుచేత సిద్ధాంతం అంటారు. మిధు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్యలో జరిగిన వ్యాజ్యంలో ఐపీసీలోని 303వ సెక్షన్ ప్రాథమిక హక్కులలోని సమానత్వపు హక్కుకు విరుద్ధమైందని, అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతర కాలంలో సెక్షన్ 303ను ఐపీసీ నుండి తొలగించారు. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగపూర్వ చట్టాలను న్యాయ సమీక్షకు గురి చేసింది. జనరల్ మోటార్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో వ్యాజ్యంలో సుప్రీంకోర్టు డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ సిద్ధాంతాన్ని పేర్కొంది. హోటా వర్సెస్ జాచీలు మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలోని 7వ పేరాలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కూడా వేరు చేయుటకు అవకాశం లేనందున ఆ పేరా మొత్తం ఒక భాగమైన చెల్లదని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. అనగా చట్టంలోని ఏదైనా ఒక భాగం కానీ లేక అంశం కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ చట్టం నుండి వేరు చేసే అధికారం లేనప్పుడు ఆ మొత్తాన్ని కొట్టేయవచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. 13(1) అధికరణ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చు సమయము వరకు భారత భూభాగంలో అమల్లో గల శాసనములలో ప్రాథమిక హక్కులకు భంగకరమైన నిబంధనలు ఉన్న ఎడల ఆ మేరకు ఆ శాసనములు చెల్లనేరవు. 13(2) అధికరణలో చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులను భంగపరిచే ఏ చట్టాన్ని కూడా రాజ్యం చేయరాదని, ఒకవేళ చేసిన ఆ చట్టం చెల్లనేరదు. 13లో 3వ అధికరణ సందర్భానుసారంగా ఆర్డినెన్లు, ఆర్డర్స్, ఉత్తర్వులు, బైలా, రూలు, రెగ్యులేషన్, నోటిఫికేషన్ శాసన స్వభావము సంతరించుకున్న ఆచార సంప్రదాయాలున్న శాసనము అంటే చట్టంగానే పరిగణించబడతాయి. 13(4) అధికరణ 13(4) అధికరణలో చూసుకున్నట్టే 368వ అధికరణం క్రింద రాజ్యాంగమును సవరించుటకు ఈ అధికరణ అడ్డురాదు. అనగా 368వ అధికరణ ద్వారా జరిగే రాజ్యాంగ సవరణ చట్టం పరిధిలోకి రాదని పేర్కొంటుంది. 24వ రాజ్యాంగ సవరణ 1971 ప్రకారం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే గ్రహణ సిద్ధాంతం బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్
మధ్యప్రదేశ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్వాతంత్రానికి పూర్వం రూపొందించిన చట్టాలు ఏవైనాను ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని ప్రాధాన్యతను అనుసరించి ప్రభుత్వాలు వాటిని అమలు చేయవచ్చు. వీటినే మరుగుపడిపోయిన చట్టాలుగా పేర్కొంటాం. గ్రహణ సిద్ధాంతం ప్రకారం ఆ చట్టాలను అమలు చేయవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మధ్యలో జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గ్రహణ సిద్ధాంతాన్ని కేవలం రాజ్యాంగ పూర్వ చట్టాలకు మాత్రమే వర్తింపచేస్తామని పేర్కొంది. శ్రీ అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ మధ్య జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గ్రహణ సిద్ధాంతాన్ని కేవలం రాజ్యాంగ పూర్వ చట్టాలకు మాత్రమే కాకుండా రాజ్యాంగ అనంతర చట్టాలకు కూడా వర్తింపచేస్తామని పేర్కొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ హక్కులను వదులుకోవడం అంటే బేహారం వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే మధ్యలో జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మన రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించే ప్రాథమిక హక్కులను ఏ పౌరుడు కూడా వదులుకునే అవకాశం లేదని, వాటి సంరక్షణ బాధ్యత నుండి ఏ ప్రభుత్వాలు కూడా తప్పించుకునే అవకాశం లేదని అనగా ఆ బాధ్యతను ఆ ప్రభుత్వాలు వదులుకోరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమానత్వపు హక్కు అనేది 14 నుంచి 18 అధికరణల వరకు ఉంది. భారతీయ సమాజంలోని అసమానతలను రూపుమాపి చట్ట సమానత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతో బ్రిటన్లో అమల్లో ఉన్న సమన్యాయ పాలనను ఆధారంగా చేసుకొని మన రాజ్యాంగంలో సమానత్వపు హక్కును పొందుపరిచినారు. సమానత్వపు హక్కు ఒక ఆధునిక హక్కు అని ఏవి డైసీ తన ప్రసిద్ధ గ్రంథమైన ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రతిపాదించబడిన న్యాయపాలన చట్టం ముందు అందరినీ సమానులుగానే గుర్తిస్తుంది. సమానత్వపు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని ఎం నాగరాజు వర్సెస్ యుఓఐ మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 14వ అధికరణ ద్వారా ప్రసాదించబడే సమానత్వపు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. సమానత్వం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక, అందువలన ఇది మౌలిక స్వరూపంలో అంతర్భాగం. 14వ అధికరణ చట్టం ముందు అందరూ సమానులే. కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తికి సమానత్వం నిరాకరింపరాదు. చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను బ్రిటన్ నుండి గ్రహించబడింది. చిరంజిత్ లాల్ వర్సెస్ యుఓఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు సమానులలో మాత్రమే సమానత్వం అమలుపరచడం జరుగుతుందని తీర్పునిచ్చింది. అదేవిధంగా సమాన పరిస్థితుల్లో మాత్రమే ఆ సమానత్వాన్ని వర్తింపజేయవచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. రమేష్ థావర్ వర్సెస్ ఎల్ఓటి లాట్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు సమానులలో మాత్రమే సమానత్వం వర్తిస్తుందని, అసమానులను సమానులుగా చేయుటకు దీనిని వినియోగించే అవకాశం లేదు అని తీర్పు. నోట్: పైన పేర్కొన్న 2 కేసుల్లోనూ సుప్రీంకోర్టు అమెరికాలో అమలులో ఉన్న చట్టం చేత సమాన రక్షణ అనే సూత్రాన్ని అనుసరించిన తీర్పులనిచ్చింది. మినహాయింపులు వచ్చేసి రాయబారులు, దౌత్యవేత్తలకు, విదేశీ ప్రతినిధులకు మినహాయింపులు కలవు. 361 అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి మరియు గవర్నర్లకు ప్రత్యేకమైన మినహాయింపులు కలవు. 15వ అధికరణ గురించి చూసుకున్నట్లయితే 15(1) అధికరణలో కేవలం కుల, మత, వర్గ, స్త్రీ పురుష తేడాలు జన్మస్థలం ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు. 15(2) అధికరణ ప్రకారం కేవలం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో కొన్నింటి ప్రతిపాదికపై పబ్లిక్ స్థలాల్లో ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపరాదు. పబ్లిక్ స్థలాల్లోని నిరాకరించడం, నియంత్రించడం, అర్హత లేకుండా చేయడం వంటి వివక్షతలు చూపరాదు. 15(3) అధికరణ చూసుకున్నట్లయితే అనుసరించి స్త్రీలకు మరియు పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక వస్తువులను వివక్షతగా భావించరాదు. 15(4) అధికరణ వచ్చేసి ప్రకారం ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల యందు కల్పించే ప్రత్యేక రిజర్వేషన్లను వివక్షతగా భావింపరాదు.
15లో 5 అధికరణ చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా సంస్థల యందు వృత్తి విద్యా సంస్థల యందు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యుఓఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ విద్యా సంస్థల యందు ఓబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యమును కల్పించడాన్ని వాటికి రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చబడిన 15వ 5 అధికరణను రాజ్యాంగబద్ధమేనని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2006లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. భారత్లో అమల్లో ఉన్న వివక్షత, రక్షిత వివక్షత కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అనగా అంటు రోగాలలోనూ దీర్ఘకాలిక వ్యాధులతోనూ సతమతమయ్యే వారిపై ప్రభుత్వాలు పరిమితులు విధించవచ్చు. ఎయిర్ హోస్టర్స్, ఆసుపత్రులు, టీచింగ్ మొదలైన వాటిలో స్త్రీలకు గల ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చును. 16వ అధికరణ 16(1) అధికరణలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పొందే విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. 16లో 2 అధికరణ కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడాలు, జన్మస్థలం, అనువంశికత, సంతతి మొదలైన అంశాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తికి సమాన అవకాశాలు నిరాకరింపరాదు. 16(3) అధికరణ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ జమ్మూ కాశ్మీర్లోనూ 371వ అధికరణ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో కల్పించే కొన్ని ప్రత్యేక వసతులను సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదు. 16(4) అధికరణ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదు. 16(4)(a) అధికరణ ఉద్యోగులకు పదోన్నతులలో కల్పించే రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ విరుద్ధం కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందిరా సహాని వర్సెస్ యుఓఐ మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు ఉద్యోగుల యొక్క ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించరాదని తీర్పునివ్వడం జరిగింది. ఈ కేసు తీర్పును దృష్టిలో ఉంచుకొని 77వ రాజ్యాంగ సవరణ ద్వారా పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు. 16(4)(b) అధికరణ చూసుకుంటే అనుసరించి ప్రభుత్వ ఉద్యోగ పరమైన నోటిఫికేషన్లు వేసినప్పుడు వివిధ రిజర్వేషన్ల కేటగిరీలకు రిజర్వ్ చేసిన స్థానాలకు అర్హులైన అభ్యర్థులు లభించని సందర్భంలో అర్హులైన అభ్యర్థులు లభించే వరకు ఆ పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులుగా ఉంచాలి. అలా ఉంచడం సమాన అవకాశాల విరుద్ధం కాదు అని పేర్కొంటుంది. 81వ రాజ్యాంగ సవరణ 2000 ద్వారా ఈ అంశాన్ని భారత రాజ్యాంగంలో చేర్చినారు. 16(5) అధికరణలో మతపరమైన సంస్థల నిర్వహణ కొరకు నియమితమయ్యే ఉద్యోగులు యాజమాన్య హోదాలో ఉండేవారందరూ ఆ మతానికి చెందిన వారే ఉండవచ్చును. 17వ అధికరణ గురించి చూసుకున్నట్లయితే భారతీయ సమాజంలోని కొన్ని వర్గాల ప్రజల పట్ల అంటరానితనం పేరుతో చూపిస్తున్న వివక్షతను రూపుమాపుటకు ఈ అధికరణను చేర్చారు. అస్పృశ్యతను నిషేధించటమైనది, దానిని పాటించడం నేరం. ఇది ఒక సకారాత్మకమైన హక్కు అని చెప్పడం జరిగింది. సో మనం ఈ పార్ట్ 1 వీడియోలో ప్రాథమిక హక్కుల్లో కానీ చూసుకున్నట్లయితే మనం 12వ అధికరణ నుంచి 17వ అధికరణ వరకు మాత్రమే తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనము మన ప్రాథమిక హక్కుల్లో పార్ట్ 2 అనేది నెక్స్ట్ 18వ అధికరణ నుంచి చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తూ ఉండే మన ఛానల్ని మనం మొత్తం టాపిక్స్ని కవర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, అప్పటి వరకు బాయ్ బాయ్.